ఫిర్జాదిగూడలోని గాయత్రి ప్రాంతంలో ఉన్న స్ఫటిక ప్రాంతంలో ఉన్నప్పటికీ శ్రీ సాయిబాబా ఆలయం 17వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2007లో ఈ ఆలయం ప్రారంభించడం జరిగిందని, దినదిన అభివృద్ధి చెందుతూ 2025 నాటికి మహాక్షేత్రంగా దక్షిణ షిరిడి సాయిబాబా ఆలయంగా పేరు పొందిందని హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ బాబా ఆత్మరూపంగా కొలువై ఉన్నారని, భక్తులు ధర్మబద్ధమైన కోరిక ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా నెరవేరుస్తున్నారని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు బాబా గారు ఇక్కడికి వచ్చి 16 ఏళ్ళు నిండి 17వ సంవత్సరము స్ఫటిక రూపంలో ఇక్కడ రావడం అనేది చాలా చాలా విచిత్రము. ప్రతి ఒక్కరంటారు బాబా గారు ప్రతి ఒక్క చోట పాలరాతి విగ్రహంలో ఉన్నారు, ఇక్కడ ఏంటి విశేషము అని. ఇక్కడ ఆయన దక్షిణ షిరిడి అని పేరు పెట్టుకొని, అక్కడేమో షిరిడి అని పేరు పెట్టి, నేను ఇక్కడ ఆత్మరూపంలో ఉన్నాను, ఎవరి ఏ కోరికను గట్టిగా చెప్పలేకపోయినా మనస్ఫూర్తిగా వాళ్ళు నన్ను శరణు కోరితే దగ్గర ఉండి వాళ్ళని కాపాడడానికి నేను ఈ పీర్జాదిగూడ గ్రామాన్ని ఎన్నుకున్నాను. పీర్జాది అంటే మీరు తెలుగులో చూసుకోండి, షిరిడి అంటే చూసుకోండి. రెండిటి కూడా మీకు తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటే దానికి సమ్మేళనం చేసుకుంటే రెండిట్లో కూడా ఏ ఏ అక్షరాలు ఉన్నాయో అది ఇక్కడ మీకు చక్కగా ప్రస్ఫుటీకరం అవుతుంది. మనం ఇక్కడ రావడం ఏంటంటే భగవంతుడిని సేవలో ఉండడానికి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ప్రేమతో అభిమానంతో చెయ్యాలి. ఈ 17